ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. రవితేజ అంటే ఎలాంటి ఇమేజ్ ఉందో, ఎలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆశిస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అందుకే తన ఎనర్జీకి తగ్గ దర్శకులతో వర్క్ చేస్తుంటాడు రవితేజ. కానీ ఇప్పుడు మాత్రం సడన్ గా రూట్ మార్చాడు. మాస్ డైరెక్టర్ను కాకుండా ఫ్యామిలీ డైరెక్టర్స్ ను కలుస్తున్నాడు. రవితేజ అంటే మాస్, మాస్ అంటే రవితేజ. అందుకే మాస్ మహారాజా టైటిల్ తో వెలుగుతున్నాడు రవితేజ. అలాంటి మాస్ హీరో ఇప్పుడు కుటుంబ కథలు బాగా తీసే దర్శకులకు అవకాశాలు ఇస్తున్నాడు. మాస్ జాతర తర్వాత రవితేజ ఆల్రెడీ కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇతను గతంలో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్రలహరి, ఆడవాళ్లు మీకు జోహార్లు లాంటి చిత్రాలు తీశాడు. ప్రస్తుతం అనార్కలి పేరుతో కిషోర్ తిరుమల మాస్ రాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది ఏ తరహా చిత్రం? మాస్ రాజా పంథాలో ఉంటుందా, లేక కిషోర్ స్టైల్లోకి మాస్ రాజా వచ్చాడా అనేది వచ్చే సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ అయిన రోజున తెలుస్తుంది. వైపు కిషోర్ తిరుమలతో మూవీ చేస్తూనే మరోవైపు నిన్ను కోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణతో సినిమా చేసేందుకు మాస్ రాజా రెడీ అవుతున్నాడట. ఇతను కూడా ఫ్యామిలీ స్టోరీస్ తీయడంలో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. రీసెంట్ గా రౌడీతో ఖుషీ లాంటి మూవీ తీశాడు. వరుసగా మాస్ మూవీస్ చేస్తూ బీసీ సెంటర్స్ ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ ఆఫర్ చేసే హీరో ఇలా ఫ్యామిలీ డైరెక్టర్స్ కు అవకాశాలు ఇస్తుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 1000 కోట్లకు పైగా కొల్లగొట్టిన సినిమాకు సీక్వెల్ అంటే చిన్న విషయం కాదు. అందులోనూ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తుంటారో తెలిసిందే. అయితే ఆ సీక్వెల్ ఇప్పుడిప్పుడే కాదంటున్నాడు డైరెక్టర్. అందుకు మరో 2 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే అంటున్నాడు. ప్రభాస్ అన్ని సినిమాల గురించి అప్డేట్ ఇస్తున్నాడు. కల్కి సీక్వెల్ పై మాత్రం సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. మరోవైపు కల్కి డైరెక్టర్ వెళ్లి రజనీకాంత్ తో సినిమా చేస్తానంటున్నాడు. ఇంతకీ ఏం జరుగుతోంది? కల్కి సీక్వెల్ ఉన్నట్లా లేనట్లా? దీనికి రెబెల్ నుంచి రిప్లై రాకపోయినా నాగ్ అశ్విన్ నుంచి వచ్చేసింది. కల్కి సీక్వెల్ ఇప్పట్లో లేనట్లే అంటున్నాడు. కల్కి సీక్వెల్ అంటే చిన్న ప్రాజెక్ట్ కాదని, స్టార్ హీరోల కాంబినేషన్స్ చాలా కీలకం. దీంతో డేట్స్ ఇష్యూ వస్తుంది. పైగా సినిమాలో చాలా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. వాటిని తెరకెక్కించేందుకు సమయం పడుతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా కల్కి సీక్వెల్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తాను అనేది చెప్పలేకపోతున్నాను అంటున్నాడు నాగ్ అశ్విన్. అయితే ఏడాది చివరి నుంచి కల్కి సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ చేస్తాడట. షూటింగ్ కు తక్కువ సమయం పట్టినా పోస్ట్ ప్రొడక్షన్ కు చాలా సమయం పడుతుంది. అందుకే మరో 2 ఏళ్ల తరువాతే కల్కి సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చాడు. దేవరా హీరోయిన్ జాన్వీ కపూర్ తన కెరీర్ లోనే బిగ్ రిస్క్ చేయబోతోంది. ప్రస్తుతం ఇదే విషయం బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఏకంగా తల్లి చిత్రం రీమేక్ చేస్తానంటోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ట్రోలర్స్, మీమర్స్, జాన్వీ రైవల్స్ రెచ్చిపోవడం ఖాయం. ఎందుకంటే మామూలుగానే జాన్వీ కపూర్ యాక్టింగ్ ను ట్రోల్ చేసే బ్యాచ్ ఉంది. ఇప్పుడు తల్లి నటించిన సూపర్ హిట్ మూవీ రీమేక్ లోకి జాన్వీ ఎంట్రీ ట్రోలింగ్ బ్యాచ్ కు పండగే. అయినా సరే తగ్గేదేలే అంటోంది. ఎప్పుడో 2018లో ధడక్ అనే మూవీతో బాలీవుడ్ కు డెబ్యూ ఇచ్చింది జాన్వీ కపూర్. ఇప్పటి వరకు 10కి పైగా చిత్రాల్లో నటించింది. కానీ నటిగా మాత్రం పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. పైగా అతిలోక సుందరి డాటర్ గా చాలా బర్డెన్ ఫేస్ చేస్తోంది. ప్రతి చిన్న విషయంలో తల్లితో కంపారిజన్ వల్ల ఇబ్బంది పడుతోంది. ఇలాంటి సమయంలో 1989 బాలీవుడ్ బ్లాక్ బస్టర్ శ్రీదేవి నటించిన చాల్ బాజ్ రీమేక్ లోకి జాన్వీ కపూర్ అడుగు పెడుతోందనే వార్తలు ఇప్పుడు బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి ఇదే సినిమాను గతంలో శ్రద్ధా కపూర్ తో ప్లాన్ చేశారు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు జాన్వీతో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఇది ఓ విధంగా జాన్వీ చేస్తోన్న బిగ్ రిస్క్. కానీ రిస్క్ చేయకపోతే కెరీర్ లో కష్టమని ఫిక్స్ అయిందని సమాచారం. ప్రస్తుతం జాన్వీ నటిస్తోన్న పరమసుందరి నార్త్ మార్కెట్ లో మంచి వసూళ్లను అందుకుంటోంది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను ప్రతిసారి మోహన్ లాల్ మాత్రమే షేక్ చేస్తాడు అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఒక్కోసారి హీరోయిన్స్ కూడా కమాల్ చేస్తారు. లాల్ సినిమాల రేంజ్ లో కలెక్షన్లు వసూళ్లు చేస్తారు. లాస్ట్ వీక్ రిలీజ్ అయిన లోకా అనే సినిమా ప్రస్తుతం అక్కడ సంచలనాలకు మారు పేరుగా మారింది. దుల్కర్ సల్మాన్ నిర్మాత, కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్, ప్రేమలో హీరో నస్లిన్ మరోసారి హీరోయిజం. వీరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రమే లోకా. గత వారం గురువారం ఈ లేడీస్ సూపర్ హీరో చిత్రం పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ వసూళ్లను కొల్లగొడుతోంది. లోకా క్రేజ్ టాలీవుడ్ లో కూడా కంటిన్యూ అవుతుంది. తెలుగులో ఈ చిత్రం కొత్త లోకా పేరుతో అనువాదమైంది. అందుకే ఈ చిత్రం కేవలం 4 రోజుల్లోనే 66 కోట్ల వసూళ్లను దాటింది.
ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ ఇప్పుడు 100 కోట్ల వసూళ్ల వైపు దూసుకుపోతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే 200 కోట్లు కొల్లగొట్టినా ఆశ్చర్యం లేదు అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. కళ్యాణి ప్రియదర్శిని అంటే ఒకప్పటి హీరోయిన్ లిజీ కూతురు, ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ డాటర్. తెలుగులో హలో, చిత్రలహరి, రణరంగం లాంటి చిత్రాలలో నటించింది. మలయాళంలో హృదయం లాంటి బ్లాక్ బస్టర్లో నటించింది. ఇప్పుడు లోక్తో మరోసారి సంచలనాలు సృష్టిస్తోంది. ఏ హీరో కూడా కంటిన్యూస్ గా హిట్స్ కొట్టడు, లేదా అదే పనిగా ఫ్లాప్స్ చూడడు. ప్రతి హీరోకు కంబ్యాక్ ఉంటుంది. అలాగే ప్రతి హీరోకు ఎప్పుడో ఒకసారి బ్రేక్ ఉంటుంది. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నాడు నితిన్. ఈ విషయం బాగా తెలుసు. అందుకే కంబ్యాక్ కోసం పర్ఫెక్ట్ డైరెక్టర్ ను ఎంచుకుంటున్నాడు. నితిన్ నటించే న్యూ మూవీస్ పై కన్ఫ్యూజన్ మొదలైంది. అన్నీ కుదిరి ఉంటే, అంటే తమ్ముడు, రాబిన్ హుడ్, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అన్నీ హిట్ అయి ఉంటే ఈ పాటికి నితిన్ కూడా ఎల్లమ్మ షూటింగ్ లో ఉండేవాడు. కానీ వరుస ఫ్లాప్స్ ఈ యంగ్ హీరోను ఇప్పుడు కంబ్యాక్ కోసం రెడీ చేస్తున్నాయి. బలగం వేణు తెరకెక్కించే ఎల్లమ్మ నుంచి నితిన్ తప్పుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ లోకి తమిళ హీరో కార్తీ అడుగు పెడతాడట. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ నితిన్ మాత్రం తన ఫేవరెట్ డైరెక్టర్ తో మూవీకి రెడీ అవుతున్నాడు. ఒకప్పుడు నితిన్ కష్టాల్లో ఉంటే ఇష్క్ లాంటి మూవీ తీసి తన కంబ్యాక్ కు కారణమయ్యాడు విక్రమ్ కుమార్. ఇప్పుడు సేమ్ కాంబో రిపీట్ అవుతోంది. కాకపోతే ఈసారి ప్రేమ కథ కాదు, స్వారీ పేరుతో స్పోర్ట్స్ బేస్డ్ మూవీ సెట్స్ పైకి వెళుతోంది.